హాయ్ ప్రశాంత్ వర్మ హనుమాన్ ఎంత హిట్ అయిందో చూసాం కదా. 300 కోట్ల దాకా నేరైతే వెళ్తూ ఉంది గ్రాస్ అయితే. దీన్ని చూసుకొని ఆయన రెగ్యులర్గా అయితే ఇంటర్వ్యూలు చాలా మందికి అయితే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో అయితే ఆయన సంచలన వ్యాఖ్యలే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, లేకుంటే ఆయనకున్న ఈ సినిమా హిట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఎలా చూసినా సరే ఆయన అయితే చాలా బోల్డ్గా అయితే మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఏ డైరెక్టర్ కానీ ఇలాంటి మాట్లాడిన తీరైతే మనం చూడలేదు. ఎందుకంటే నేను నెక్స్ట్ చేసే సినిమా ఖచ్చితంగా జై హనుమాన్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. ఆయన పాన్ ఇండియా అన్న మాట కూడా మాట్లాడలేదు. ఆయన హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని, హాలీవుడ్కి పోటీగా ఉంటుందని అయితే ఆయన చెప్పడం చూసాం. అలానే ఈ సినిమాలో ఖచ్చితంగా హీరో ఒక పాన్ ఇండియా స్టారే ఉంటారని ముందే అనౌన్స్మెంట్ ఇవ్వడం చూసాం. అయితే ఇంకా దీని గురించి వచ్చిన తర్వాత నిన్న రీసెంట్గా మళ్ళీ జరిగిన ఇంటర్వ్యూస్లో మళ్ళీ చిరంజీవిని మహేష్ బాబు అయితే దీనిలోకి రావడం చూసాం. రాముడిగా మహేష్ బాబు, హనుమంతుడిగా చిరంజీవి అయితే ఎలా ఉంటుందన్న దానికి ఆయనైతే అది ఇప్పుడు చర్చ అంతా సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే మెయిన్ మీడియాలో కావచ్చు, అంతలాగా ఇదే చర్చ నడుస్తుంది. మహేష్ బాబు వచ్చేసి రాముడి క్యారెక్టర్ చేయడం, లేకుంటే హనుమంతుడిగా చిరంజీవి చేయడం అనేది చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి గుడ్ పేరు, చూడటానికి మహేష్ బాబుని రాముడిగా చూడటం కూడా చాలా బాగుంటుంది. హనుమంతుడు అంటే చాలా భక్తి భావాలతో ఉండే చిరంజీవి లాంటి వాళ్ళు హనుమంతుడి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది. కానీ మనం అనుకున్న ఏజ్ రీత్యా మరి ఇది సాధ్యమంటే ఇప్పుడు వచ్చిన విఎఫ్ఎక్స్ కావచ్చు, లేకుంటే గ్రాఫిక్స్ కావచ్చు, అంత ఈజీగా అవుద్ది అనుకుంటున్నాను. ఇంకా అలానే ప్రశాంత్ వర్మ ఇంకోటి కూడా చెప్పాడు, సోషల్ క్యారెక్టర్గా ఉంటుందండి అని చెప్పారు. ఎందుకంటే హనుమంతుడు అష్టసిద్ధులు అంటే ఆయన రకరకాల అవతారాలు మారుతూ ఉంటాడు. చిన్న పిల్లడిగా మారుతూ ఉంటాడు, లేకుంటే మనిషి రూపంలో మారుతూ ఉంటాడు. ఆయనకి ఆ శక్తులు ఉన్నాయి కాబట్టి చిరంజీవిలానే కనిపిస్తాడు మ్యాక్సిమం అనేది ఆయన చెప్పడం చూసాం ప్రశాంత్ వర్మ. అంటే హనుమంతుడు అంటే ఆ రూపం మనం ఏదైతే మన దేవుడిగా చూస్తున్నామో ఆ రూపం కాకుండా మనిషి రూపంలో కూడా ఉంటాడని అయితే ఆయన చెప్పడం చూసాం. ఇదైతే వండర్ఫుల్ అనిపించింది నాకైతే. మనం ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసాం కదా. నితిన్ సినిమా శ్రీ ఆంజనేయంలో అర్జున్ గారు వచ్చేసి మనిషి రూపంలోనే ఉంటాడు, కొన్నిసార్లు దేవుడి రూపంలో కనిపిస్తాడు మనకైతే. ఆ విధంగా అయితే చిరంజీవి కనిపించే అవకాశం ఉంది. అలానే ఈ సినిమా ఎండింగ్లో మనం చూసాం కదా, రాముడికి ఇచ్చిన మాట కోసం అయితే ఆయన ఏదో చేయబోతున్నారనే తెలుస్తుంది నెక్స్ట్ పోర్షన్లో. మరి రాముడికి ఏ మాట ఇచ్చాడు ఏంటనేది ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో కొంచెం మహేష్ బాబు క్యారెక్టర్ తక్కువ ఉండొచ్చు, అది అందరికి తెలిసిందే. ఒక 10 నిమిషాలు లేకుంటే 15 నిమిషాలు 20 నిమిషాల లోపే ఉండే క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఉండబోతుందని అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సినిమా త్రూ అయితే చిరంజీవి గారు హీరోగా మెయిన్ లీడ్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఆ కొంచెం సేపు అయినా జనాలను అయితే ఆదరిస్తారు. ఆయన హైట్కి ఫేస్ కట్కి అయితే ఖచ్చితంగా రాముడిగా సూట్ అవుతారని అయితే తెలుస్తుంది. చాలామంది ఇంకా పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మహేష్ బాబుని రాముడిగా అయితే క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు కూడా చాలామంది అయితే ఇమేజెస్ని అయితే పోస్ట్ చేస్తున్నారు. బాగుంది. ప్రశాంత్ వర్మ అయితే దేనికి తగ్గట్లేదు. చాలామంది దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. ఇంత మరి ఒక అన్ఫార్చునేట్లీ వచ్చిన హిట్ కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదని చదువుతున్నారు. అన్ఫార్చునేట్ ఏం లేదు. అతను ఎంతమంది చేసిన సినిమాలు మనం ఒకసారి చూసుకుంటే జాంబిరెడ్డి కావచ్చు, లేకుంటే కల్కి కావచ్చు, దాని తర్వాత రాజశేఖర్ తీసిన సినిమా కావచ్చు, తర్వాత దాని ముందు కావచ్చు, మూడు రకాల జోనర్స్లో ఉంటాయి. ఆయన యాక్షన్ తీశాడు, అలానే కొంచెం కామెడీ అండ్ హర్రర్ తీశాడు, అలానే మామూలుగా ఒక థ్రిల్లింగ్ చేసే ఒక సినిమా లాంటి సినిమా అట్లాంటి సినిమా కూడా తీయడం చూసాం. మూడు జోనర్లు తీశారు. ఇప్పుడు హనుమాన్ కూడా వేరే జోనర్లు అయితే తీయడం చూసాం. ఇది ఆయన అయితే క్యాపబిలిటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న బడ్జెట్లో ఒక 20 కోట్ల బడ్జెట్లోనే ఇంత గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ని వాడుకొని ఆయన చూపించడం కానీ, లేకుంటే హనుమంతుడు లాస్ట్ 15 నిమిషాల హనుమంతుడి క్యారెక్టర్ డిజైన్ కావచ్చు, లేకుంటే అతన్ని చూపించిన తీరు కావచ్చు, ఎలివేషన్ కావచ్చు. కాబట్టి ఒక మాస్ డైరెక్టర్ అలానే ఒక క్లాస్ డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ అయితే ఆయనకు కనిపిస్తున్నాయి ప్రశాంత్ వర్మలో. చూద్దాం మరి ఇది సక్సెస్ అయిందంటే ఒక ప్రపంచం అయిపోతుంది. మహేష్ బాబుని అలానే చిరంజీవిని కలిపింది ప్రశాంత్ వర్మ అవుతుంది. ఇంకపోతే మరి సాధ్యమవుతుందా రాజమౌళి సినిమాలో మరి మహేష్ బాబు బిజీగా ఉంటాడంటే నాకు తెలిసి ఎక్కువ కాల్ షీట్లు ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఒక 10 days ఉంటే సరిపోతాయి అనుకుంటున్నాను నేనైతే కాల్ షీట్లు. ఆయన ఆ సినిమాలో ఉన్నా కూడా ఏదో టైంలో ఖాళీ టైంలో అయితే ఈ సినిమాకి కాల్ షీట్లు ఇస్తే సినిమా అయితే క్లియర్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే 2025లో ఈ సినిమా వస్తుందని అయితే అనౌన్స్ చేశారు. కాబట్టి 2025 సేమ్ సంక్రాంతికి రాకపోవచ్చు, సమ్మర్కి అలా అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది రోజుకైతే ఒక్కొక్క ట్విస్ట్ తోటి అయితే ప్రశాంత్ వర్మ బయటకు వచ్చి ఇంటర్వ్యూలో సంచలనాలు మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.